ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసయ్య శిలువ మీద పలికినటువంటి రెండవ మాట, అది లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రెండవ మాటను మనం గమనించినప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగతో దేవుడు చెప్తూ ఉన్నారు. మొదటి దొంగ దేవుని దూషించాడు, కానీ రెండవ దొంగ ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప హృదయముతో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనని. వెంటనే దేవుడు సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు. నిత్యముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అని. నిజమే కదా, మన ప్రభు అయినటువంటి యేసయ్య మనుషులమైనటువంటి మనల్ని, పాపులమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారమో ఆయనను దేవుని అడుగుదాం. రెండో దొంగ వాళ్ళే, ప్రభువా మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా యేసు రాజా అని. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.